నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సిద్లగుట్ట శివనామ స్మరణతో మార్మోగింది. శ్రావణ మాసం మొదటి సోమవారం కావడంతో శివాలయానికి వివిధ గ్రామాల నుండి భక్తులు తరలివచ్చారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయం ప్రధాన అర్చకుడు కుమార్ పంతులు ప్రత్యేక పూజలు నిర్వహించి శివలింగాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సిద్దులగుట్ట ఆలయం తపోవనం వంటిదని, ఇప్పటి వరకు సూర్యకిరణాలు పడినటువంటి ఆలయం కావడంతో చాలా పవిత్రమైనదని అన్నారు. నవసిద్ధులు నడియాడిన గుట్టలు నవసిద్ధులు ప్రతిష్ఠించిన పురాతన ఆలయమని అన్నారు. శ్రావణ మాసంలో ఇక్కడి శివుడికి పూజిస్తే కోరుకున్న కోరికలు సఫలమవుతాయని అన్నారు. वीणा नामधेयस्य साई किरण नामधेयस्य ईश्वरी माता की जय। ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం అనేటువంటిది శ్రావణ మాసంలో విశేషంగా పూజలు అందుకుంటుంది. దానికి గల కారణం ఏంటంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఈ సృష్టిపైలో ఉన్నటువంటి భూలోకానికి విచ్చేస్తారు. లతలు తీగలు బార్లు బారినటువంటి ఈ నదుల ప్రవాహం మధ్య ఉన్నటువంటి ఈ కాలంలో ఇక్కడ ఉంటారు. సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా భిక్షను స్వీకరించడానికని భూలోకానికి వస్తారని ప్రాశస్తం. అందుకోసమని శని సోమవారము 2 వారాల లోపల కూడా చాలా విశేషం. శివలింగానికి సాక్షాత్తు పరమేశ్వరుడే కొలయి ఉంటాడు కాబట్టి నీటితో అభిషేకం చేసిన పువ్వులు పత్రి సామాన్యంగా పూజించినా గాని శివుడు ప్రసన్నమవుతాడనేటువంటిది శ్రావణ మాస విశేషము. పూజించడమే కాదు, తగినంతటువంటి బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు తనకి తోచినటువంటి విధంగా దానం చేసినటువంటిది అయితే కూడా సాక్షాత్తు జంగమయ్య రూపంలో ఉండి కూడా ఈయన భిక్షను స్వీకరిస్తాడనేటువంటి ప్రతీక ఈ పురాణంలో ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసంలో సిద్ధులగుట్టకు విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందజేస్తూ శుభం భవతు.